హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చేపల పులుసు చేసుకుందాం. కొనవేళ్ళండి 2 కేజీల చేపలు 2-3 సార్లుగా వాష్ చేసుకొని ఉప్పు వేసి వాష్ చేసుకున్నారంటే జిగట అనేది ఉండదండి. బాగా ఈ విధంగా తెల్లగా వచ్చేంత వరకు వాష్ చేసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. పెనం తీసుకొని తగినన్ని శనగింజలు మనం వేయించుకుందామని మసాలా చేసుకోనికే. నేనైతే ఒక చిన్న కప్పని తీసుకున్నానండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు పైన తోలు పోయేంత వరకు మనం వేయించుకోవాలండి. ఒక 5-10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మాడగొట్టకుండా ఈ విధంగా వేయించుకోవాలండి. చూడండి, మీకు శనగింజల పైన చీలినట్టుగా గింజ కనపడుతుంది కదా. ఈ విధంగా వేయించుకొని చల్లార్చుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇంకా అదే పెనంలో మనం తగినన్ని మిరియాలు వేసుకుందాము. తగినన్ని జీలకర్ర 1 టేబుల్ స్పూన్ అండి. అలానే మెంతులు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాము. ఇవన్నీ బాగా చిటపట అనేంత వరకు వేయించుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోనండి. ఈ విధంగా మసాలా పెట్టుకున్నాయంటే చాలా బాగుంటుంది. 2 రోజులైనా ఏం కాదు, పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 నిమ్మకాయల సైజ్ అంత చింతపండు, తెల్ల చింతపండు కాకుండా నల్ల చింతపండుతో చేసుకున్నారంటే బాగుంటుందండి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి. ఇంకా మనము మిక్సీ బౌల్ తీసుకొని శనగగింజలు ఏదైతే వేయించుకున్నా పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఇంకా మనము మిరియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేయించుకున్నాం కదా, అవి కూడా వేసుకుందాము. ఇంకా మనము కావాలంటే అల్లం పేస్ట్ వేసుకోవచ్చు, లేదంటే తెల్లగడ్డలు ఒక తెల్లగడ్డ అంతా ఒలుచుకొని వేసుకోవాలండి. ఒక ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకొని 4 భాగాలుగా వేసుకోవాలి. ఇంకా మనము గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఒక టమాటా బాగా మాగింది మనం 4 భాగాలుగా కట్ చేసుకొని వేసుకుందాము. ఈ విధంగా మీరు పులుసు చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తినే కొద్దికి తిందాం అనుకుంటూ ఉంటాము. 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకుందాము. ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్ వేసుకుందామండి. ఇంకా అలానే ఉప్పు కూడా 1 టేబుల్ స్పూన్. ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుందండి. నేను కొంచెం ఫస్ట్లో తక్కువ వేసుకొని మళ్ళీ చూసుకొని వేసుకోండి. ఇంక ఇప్పుడు మనము చిటికెడంత పసుపు వేసుకుందాము. ఇంకా మనం ఏదైతే చింతపండు నానబెట్టినామో ఆ చింతపండు కొంచెం వేసుకొని తగినన్ని వాటర్ వేసుకుందామండి. ఉట్టి వాటరే వేయకుండా ఈ విధంగా మనం మెత్తగా గ్రైండ్ చేసుకొని మసాలా అనేది రెడీ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసాం కదా, ఎక్కడ కూడా గింజ అనేది కనపడకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా మనం చింతపండు ఏదైతే నానబెట్టుకున్నామో అది మనం జుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా బాగా ఒక 10-15 నిమిషాలు నానిపోతుంది చింతపండు అనేది. ఈ విధంగా పిండుకొని పిప్పంతా తీసేసి పక్కన పెట్టుకోవాలండి. జుజ్జు రెడీగా పెట్టుకోవాలి. ఇంకా మనం పెనం తీసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి. నేనైతే కొంచెం తక్కువగా వేస్తాను. ఆయిల్ ఎంత తక్కువగా అంత మేలండి. ఇంకా మనము కరివేపాకు చిట్టపట్ట అనేంత వరకు వేయించుకోవాలండి. కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవరే డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, ఇంక ఇప్పుడు మనం ఇవి వేగిన తర్వాత మనం ఏదైతే మసాలా చేసుకున్నామో ఆ మసాలా అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా వేసుకోండి అండి. ఇంక ఇప్పుడు మనము చింతపండు నానబెట్టుకొని జుజ్జు తీసుకున్నాం కదా, ఆ జుజ్జు అనేది మనము వేసుకునేసాం. 2 నిమిషాల తర్వాత ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము చింతపండు పులుసు అనేది వేసుకున్నాము. ఇంకా మనం కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చండి. పులుసు ఎంత బాగా చిక్కబడి ఉడికిందంటే అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా కలుపుకోండి. ఇంకా ఉప్పు కారం సరిపోయేలేవో చూసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. నేను ఫస్ట్ ఉప్పు అయితే తక్కువ వేసాను కదా, అందుకని చూసుకొని ఉప్పు వేసుకోండి. పులుపు ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఉప్పు కారం కూడా ఎక్కువే పడుతుందండి. ఇంకా ఈ విధంగా 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోనండి. బాగా చిక్కపడేంత వరకు ఉడకాలి. చూడండి, ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇంక ఇప్పుడు మనము చూడాలి కింద అడుగున అంటుతుందా లేదంటే ఎట్లా ఏమి అనేది మనకి కలుపుతూ ఉంటే తెలిసిపోతుందండి. దీంట్లో నేను కొబ్బరి వేయడం మర్చిపోయానండి. తగినంత కొబ్బరి కూడా వేసుకోవాలి. చూడండి, ఇంకొక 5-10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతలో మనం చేపలు అనేది రెడీ చేసుకుందాము. ఇలా 2-3 సార్లు వాష్ చేసుకున్నాక
మనము 10 నిమిషాలు వాటర్లో పెట్టాం కదా, ఆ వాటర్ అనేది తీసేయాలండి. చూడండి, ఒక 10-15 నిమిషాల తర్వాత మసాలా అనేది బాగా ఉడికిపోయింది. కలుపుతూ ఉంటే మీకే తెలుస్తుంది కదా చిక్కబడిపోయిందని. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం చేపలు అనేది వేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేపలు తెమ్మ లేకుండా ఈ విధంగా వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి పులుసు అనేది. ఖచ్చితంగా ట్రై చేయండి. నెల్లూరు చేపల కన్నా ఈ చేపలు నేను చేసినట్టుగా చేశారంటే పాతకాలం నాటి టేస్ట్. పెద్దోళ్ళు ముందు చెప్తూ ఉంటారు కదా, పెద్దోళ్ళు చేపల పులుసు కూడా చేస్తే ఎంత బాగుంటుంది, సద్దొస్తే ఇంకా బాగుంటుందండి. నేను చెప్పినట్టుగా చేశారంటే సేమ్ అలానే ఉంటుంది. ఈ విధంగా చేప మునిగేటట్టుగా మనము వేసుకోవాలండి. ఇంకా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి తగినంత కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకున్నాక ఒక 2-3 సెకండ్ల వరకు హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఉడికించుకున్నారంటే మనకి చేపకు అనేది మసాలా అనేది బాగా పడుతుంది. ఇంకొక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, అంత మీడియం కాదు అంత హై కాకుండా పెట్టినారంటే మన చేప ఉడికి కొంచెం పలసబడుతుందండి. అందుకే మనం పులుసు అనేది ఫస్ట్ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి, పలసగా లేకుండా. చూడండి, పలసగా అయింది కదా. ఇప్పుడు మనము 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నారంటే ఎంతో రుచికరమైన చేపల పులుసు అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పిన కొలతలతో ఉప్పు, కారం అన్నీ కూడా. చేపలు మనం కలిపేటప్పుడు చిక్కలకుండా ఈ విధంగా నిదానంగా తిప్పించుకోండి. ఖచ్చితంగా అన్నంలోకి కానీ, చపాతీలో కానీ, రోటీకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. లాస్ట్లో తగినంత కొత్తిమీర వేయండి ఉంటే, లేదంటే అది మీ ఆప్షన్. ఎంతో రుచికరమైన నెల్లూరు చేపల పులుసు లాగానే ఉంటుందండి. పాతకాలం నాటి చేపల పులుసు. చూడండి, చేప కూడా బాగా ఉడికిపోయింది కదా, చూస్తుంటే నోరు ఊరుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మా వీడియో పూర్తిగా చూస్తూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎంతో రుచికరమైన చేపల పులుసు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.